హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ గురు. అందరికీ నమస్కారం. ఇండియాకి మాల్దీవ్స్కి మధ్య నడుస్తున్న వివాదం గురించి ఇప్పుడు అందరికీ తెలిసిందే. ఆ వివాదానికి సంబంధించిన వీడియో మన ఛానల్లో పోస్ట్ చేశాను. దానికి సంబంధించిన లింక్ను ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ డిస్క్రిప్షన్ నుండి ఆ వీడియో చూసే ప్రయత్నం చేయండి. నరేంద్ర మోడీ గారు లక్షద్వీప్ను ప్రమోట్ చేయడము, లక్షద్వీప్లో కొన్ని కార్యక్రమాలు నిర్వహించడంతో మాల్దీవ్స్ సంబంధించిన మంత్రులు ఎవరైతే ఉన్నారో వారు నరేంద్ర మోడీ గారి గురించి కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆ వ్యాఖ్యలకు ప్రపంచమంతా కూడా ఖండించడం జరిగింది. అట్లాంటి వ్యాఖ్యలు దిద్దుబాటు చర్యలుగా మాల్దీవ్స్ చెందిన అధ్యక్షుడు మహమ్మద్ మొయిజ్ వారిని సస్పెండ్ చేయడం జరిగింది. అయితే మనం ఈ వీడియోలో మాల్దీవ్స్కి ఇండియా చేసిన సహాయాల గురించి చూసే ప్రయత్నం చేద్దాము. ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఇది దేశాలకు సంబంధించిన విషయం కాబట్టి అందరూ కూడా ఈ విషయాల గురించి అవగాహన ఉంటే మంచిది. విషయంలోకి వస్తే మాల్దీవ్స్ని ఇండియాను వేరు చేస్తూ 8 డిగ్రీ ఛానల్ అనేది ఉంటుంది. 8 డిగ్రీ ఛానల్ ఇండియాను మాల్దీవ్స్ని వేరు చేస్తుంది. మాల్దీవులకు సహాయం చేయడానికి భారత్ చేపట్టిన ఆపరేషన్ సంగతి చూస్తే ఆపరేషన్ కాక్టస్ ఇది 1988 అక్టోబర్ 8 రోజు అంతర్యుద్ధం ప్రారంభమైంది మాల్దీవ్స్లో. అంతర్యుద్ధం అంటే అప్పుడున్న మాల్దీవ్స్ అధ్యక్షుడు అబ్దుల్ గయ్యంకి వ్యతిరేకంగా తిరుగుబాటు అనేది ప్రారంభమైంది. ఆ తిరుగుబాటుదారుడు అబ్దుల్లా తులీఫ్ ఎవరైతే ఉన్నారో అబ్దుల్లా తులీఫ్ అనేవాడు అధ్యక్షునికి వ్యతిరేకంగా దేశాన్ని ఆక్రమించడాలని చెప్పి శ్రీలంకకు చెందిన మిలిటెంట్ల సహాయంతో వారితో చేతులు కలిపి దేశాన్ని ఆక్రమించే ప్రయత్నం చేసిండు. శ్రీలంక చెందిన మిలిటెంట్లు టూరిస్టుల రూపంలో మాల్దీవ్స్లో ప్రవేశించడం, మాల్దీవ్స్లో వీరందరూ కలిపి కొన్ని ప్రాంతాలను ఆక్రమించడం జరిగింది. ఏదైతే అప్పుడు ప్రెసిడెంట్ అబ్దుల్ గయ్యం ఉన్నారో వారు భారత్కు, అమెరికాకు, ఫ్రాన్స్కు, వివిధ దేశాలకు ఈ అంతర్యుద్ధాన్ని అణచేసి దేశాన్ని కాపాడాల్సిందిగా అర్థించగా ఏ దేశం కూడా ముందుకు రాలేదు. ఫ్రాన్స్, అమెరికా లాంటి దేశాలు కూడా ముందుకు రాలేదు. అట్లాంటి కీలకమైన సమయంలో ఇండియా ముందుకొచ్చి మాల్దీవ్స్ని కాపాడడం జరిగింది. అమెరికా, ఫ్రాన్స్ ఇండియా ముందుకొస్తే ఇండియాకు సహాయం చేస్తాం, కానీ మేము మా అంతలో మేముగా మీ అంతర్గత విషయమైన ఇట్లాంటి విషయాలు మేము తలదూర్చామని చెప్పి తప్పుకోగా ఇండియా ముందుకొచ్చి మాల్దీవ్స్ని రక్షించింది. లేకపోతే ఇప్పటికీ మాల్దీవ్స్ మిలిటెంట్ల హస్తగతమయ్యేది. ఆ సమయంలో ఇండియా ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారు, అబ్దుల్ గయ్యూమ్ అతను మాల్దీవ్స్ చెందిన ప్రెసిడెంట్. నెక్స్ట్ ఆపరేషన్ చూస్తే ఆపరేషన్ సీవేవ్. 2004లో సునామీలో మాల్దీవ్స్ మళ్ళీ కోలుకుంటుందని ఎవరు అనుకోలేదు. మళ్ళీ మాల్దీవ్స్ కోలుకుందంటే దానికి కారణం ఇండియా యొక్క సహాయంతోనే వేగంగా మాల్దీవ్స్ కోలుకుంది. ఎందుకంటే టూరిజానికి సంబంధించిన దేశం కాబట్టి సముద్రంలో వచ్చిన సునామీ ఏదైతే ఉందో అట్లాంటి సునామీ వల్ల టూరిజం అనేది నాశనం అయిపోతుంది. అట్లాంటి సిచ్యువేషన్లో ఉన్న మాల్దీవ్స్ని ఇండియా మళ్ళీ నార్మల్ స్టేజ్కి తీసుకొచ్చింది. నెక్స్ట్ ఆపరేషన్ చూస్తే ఆపరేషన్ నీరు. ఇది 2014లో జరిగింది. ఏదైతే నీటి శుద్ధి కర్మాగారాలు, అదే ఆర్ఓస్, రివర్స్ ఆస్మాసిస్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో అవి అన్నీ కూడా మాల్దీవ్స్లో పనిచేయకుండా అయిపోయినాయి. అవి పాడైపోయి డ్రింకింగ్ వాటర్ క్రైసిస్ అనేది మాల్దీవ్స్లో ఏర్పడ్డది. తాగడానికి నీళ్ళు లేని స్థితిలో మాల్దీవ్స్ ప్రజలు అల్లాడిపోతుంటే ఇండియా ముందుకొచ్చి ఆ ప్లాంట్స్ అన్ని బాగు చేయించి మళ్ళీ మాల్దీవ్స్కి తాగడానికి నీటిని సరఫరా చేసింది. రీసెంట్గా చూసుకుంటే నరేంద్ర మోడీ గారు కరోనా వంటి ఒక మహమ్మారి సమయంలో కూడా ఇండియా జనాభా కూడా 40 కోట్ల మంది జనాభా ఉన్న మనతో పాటు అన్ని దేశాలకు సంబంధించిన ప్రజలు కూడా బాగుండాలని చెప్పి వారు వ్యాక్సిన్లను ఎగుమతి చేయడం జరిగింది. ముఖ్యంగా వారి ఫోకస్ అంతా ఇండియాకు మిత్ర దేశాలు, మనకు దగ్గరి ఏదైతే దేవి దేశాలు ఉన్నాయో వాటికి సహాయం చేయాలని వారు భావించి 2 లక్షల వ్యాక్సిన్స్ ఉచితంగా మాల్దీవ్స్ సరఫరా చేయడం జరిగింది. ఇంత గొప్ప సహాయం చేసినా కూడా మాల్దీవ్స్ ఇప్పుడు చేసిన సహాయాన్ని మర్చిపోయిన దేశంగా పేరు తెచ్చుకుంది. 1988 నుండి 2019 వరకు ఎన్నో రకాలుగా మాల్దీవ్స్కు ఆర్థికంగా, తర్వాత సైనికంగా,
కరోనా లాంటి విషయంలో వైద్య సహాయం కూడా అందించిన దేశంగా భారత్ పేరు తెచ్చుకుంటే, భారత్ను మోసం చేసి చైనాతో చేతులు కలిపిన దేశంగా మాల్దీవ్స్ పేరు తెచ్చుకుంది. మాల్దీవ్స్కి ఇండియాకి మధ్యలో కొన్ని సైనిక సంయుక్త విన్యాసాలు కూడా జరుగుతాయి. వాటిని చూసే ప్రయత్నం చేద్దాము. ఎక్స్ ఎక్వేరియన్, నెక్స్ట్ ఏక్తా, మూడవది వచ్చి దోస్తీ అనే సైనిక విన్యాసంలో శ్రీలంక కూడా పాల్గొంటుంది. శ్రీలంక, మాల్దీవ్స్, ఇండియా కలిపి దోస్తీ అనే సైనిక విన్యాసాలు నిర్వహిస్తుంది. ఫోర్త్ వన్ వచ్చి ఆపరేషన్ షీల్డ్లో కూడా శ్రీలంక, ఇండియా, మాల్దీవ్స్ ఈ 3 దేశాలు కలిపి ఆపరేషన్ షీల్డ్ అనేది నిర్వహిస్తాయి. ఇప్పుడు ఈ సైనిక విన్యాసాలు జరిగాయా అనేటివి ఒక సందిగ్ధం. ఎందుకంటే చైనాకు మాల్దీవ్స్ దగ్గరైంది కాబట్టి, భారత్తో శత్రుత్వం పెంచుకుంటుంది కాబట్టి మరి ఈ సైనిక విన్యాసాలు జరగకపోవచ్చు. చూద్దాం భవిష్యత్తులో ఏం జరుగుతుందనే విషయం. ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.